అంటే వాళ్ళకి అర్థం కాదు. వైసీపీ వాళ్ళకి, వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా, ఆ రోజు ఇంటికి వెళ్ళాను అంతే. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యవసానం మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే నిజంగా సినిమా అంటే, నేను సినిమా అనేది, నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం నాకు. కళ అంటే లలిత కళ కాదు, లలిత కళ కాదు, కళ. అలాగే అంటే నేను ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరన్నా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను పార్టీ పెడతావా అని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను. నాకు దెబ్బ తగలాలి. అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలినాయి. ఈ 10 ఏళ్లలో సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల. ఆ 2006లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ తప్ప. కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా, ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా, ప్రజల కన్నీళ్లే నా కన్నీళ్ళు అనుకున్నా. నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే, ఎర్నెస్టో చెగువేరా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గాని, దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి, సినిమాలు ఎక్కువ, ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది, అది స్క్రిప్ట్ అన్నీ రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికే సినిమా ఆపేశాం. తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈరోజు నేను చేస్తున్నా, ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకడు అనుకున్నానో అది నేను నిజ జీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు, జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014, 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు. అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచం అంతా తెలుసు. పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రెండింటిని కలపకూడదు. కలపడానికి సమయం పడుతుంది. అందుకనే 2.5 దశాబ్దాల సమయం చెప్పాను. నేను నడవాలి. ఒక ఎంఎస్సి స్టూడెంట్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా, లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలి, మళ్ళీ సపరేట్ అధ్యయనం చేయాలి, దానికి ఇంకా చదవాలి. నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవుదాం, అధికారం కానీ పవర్ కానీ. అందుకే నేను 2.5 దశాబ్దం పనిచేద్దామని నిర్ణయించుకుంటే, నాకున్న అభిమానం బలం ఏం చేస్తుంటే, వాళ్ళకి మాట పట్టరాళ్ళు. మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తూ ఉండవు? అరే ఆయన మహానాయకుడు, ఆయన నమస్కారం పెట్టే ఒకసారి ఏమైపోద్దంటే అభిమానం ఎదగనివ్వదు. ఒకసారి